ఏం చేస్తున్నావు మీ? హలో హాయ్ అండి. పిండి అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్. రోజు కలిపే పిండే కానీ వాళ్ళ ఏమంటారు భక్షాలు చేస్తున్నాండి. మా పాప 4 రోజు అడుగుతుంది, ఎప్పుడో తెచ్చి పెట్టాం కానీ వేరే పనుల వల్ల చేయలేకపోయినా ఫ్రెండ్స్. ఇవాళ మామూడు కూడా ఉన్నాడు ఇంట్లో. అమ్మ చేయి అని ఒకటే యాష్ట పెట్టారండి, నాకైతే కూర్చోబెట్టారు. నేనైతే చేస్తున్నా. ఇప్పుడైతే ఏముందండి, నేను హైదరాబాద్ వచ్చిన కానీ చూస్తున్నా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తింటున్నారు, కానీ నెక్స్ట్ చేస్తారా చేయాలనేది కూడా తెలియదు. ఇప్పుడు ఏదో మేము ఉన్నాం వస్తాయి కాబట్టి వంటలు మేము చేసి పెడుతున్నాం, కానీ ఇక మా తర్వాత వాళ్ళు చేసుకొని తింటారా తినరా అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా నీకు వచ్చు కాబట్టి చేయమంటున్నావు, రాకుండా ఎందుకు చేయమంటావు? ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన కానీ చూస్తున్నా, మా పాప ఏదైనా తినాలంటే ఎమ్మటే ఆన్లైన్ చేసుకుంటుంది. మరి రానోళ్ళు ఏం చేస్తారమ్మా? అదే మరి ఇప్పుడు ఉన్నా నాకు వస్తుంది కాబట్టి నేను చేసి ఇస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత వీళ్ళకి ఏం చేసుకుంటా, ఇంకా తర్వాత జనరేషన్ గురించి నీకెందుకు కానీ నువ్వు ఉన్నావుగా చేసి చూడు నీకు ఎందుకని అంటున్నావు. ఓకే అండి, ఇప్పుడైతే భక్షాలు చేస్తున్నా. సో ఇక్కడైతే 2-3 రోజుల నుంచి అక్క ఇంకా ఈరోజు నేను కూడా అడిగిన చెయ్యాలంటే చెయ్యాలి ఎట్లన్నా తినాలంటే. సో అందుకే ఇక్కడైతే భక్షాలు అయితే చేస్తున్నారు, పిండి కలుపుకున్నారు. ఇది వచ్చేసి శనగపప్పు ఉడకబెట్టుకొని కొంచెం నీళ్లు పోవాలని ఫ్యాన్ గాలికి పెట్టిండ్రు. ఇక్కడైతే బెల్లము సో 1/2 kg తీసుకున్నారు. 1/2 kg పప్పు. సో ఫుల్ వీడియో పెడుతున్నావా? ఫుల్ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా స్వీట్ తినాలనిపించి ఈమెకైతే టార్చర్ అయితే చేసి భక్షాలు అయితే చేయించుకుంటున్నాను నేను అక్క. ఇంకా భక్షాలు అయితే ఎవరైనా తినొచ్చు కదా అని, కొంచెం హెల్తీ కదా. మరీ హెల్తీ. ఏమంటారు ఏదో పిండి, నాకు ఆ మాట కూడా వస్తలేదు. మైదా కాదు, మైదాతో చేస్తుంటే కాదు, నువ్వు గోధుమ పిండి కూడా అని కూడా 2 కలిపి చేస్తున్నాడండి, చేపిస్తున్నాడు ఆయన. అలాంటిది అట్లా చేస్తే మంచిగా కూడా వస్తాయంట. పిండి కూడా మంచిగా వచ్చింది చూడండి. మరి హెల్తీగా చేస్తే నీ అమ్మ కూడా ఒకటి తినొచ్చు, మీ ఆయన మా నాన్న కూడా తినొచ్చు, అందరు తినొచ్చు కదా. అందరికి ఒక్కొక్కటే వస్తుంది. ఇప్పుడు ఎక్కువ కూడా ఏం చేస్తలేను ఫ్రెండ్స్. ఏంటంటే ఇక అడిగిరు పిల్లలు, సరేలే చేసి పెడదాం. మళ్ళీ మనకు ఒక టెన్షన్, చేయకపోతే పాపం పిల్లలు అడిగిరు కదా చేసి ఇవ్వాలనే ఒక ఆతృత కూడా ఉంటుందండి. రాష్ట్రాలేదు ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళకైతే చేసి పెట్టడం నాకు కూడా సంతోషమే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఈరోజు భక్షాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి భక్షాలు ఎట్లా వచ్చినాయి ఏందనేది అయితే చూపిస్తాము. ఇప్పుడైతే ఇక్కడ పిండి రెడీగా ఉంది, పప్పు రెడీగా ఉంది, బెల్లం కూడా రెడీగా ఉంది. సో మొత్తం ప్రాసెస్ వచ్చేసి ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాము. నెక్స్ట్ వీడియోలో అయితే భక్షాలు ఎట్లా వచ్చినాయి అనేది చూపిస్తావా? చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్.